హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు ఫ్రెండ్స్. నేనండి మీ పల్లెటూరు శివాజీ. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు లైటింగ్ మస్తుగా ఉన్నాయి ఏందనుకుంటారా ఫ్రెండ్స్? మనకు వచ్చేసి మన ఊర్లో వచ్చి పోలేరమ్మ జాతర జరుగుతుంది. జాతర ఎలా జరుగుతుంది ప్రతి ఒక్కటి చూపిస్తాను. మన వీడియో ఎక్కడ కట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి వీడియో ఫ్రెండ్స్. రెండు ఫ్రెండ్స్ చూపిస్తాను. పోతురాజు ముగ్గు ఫ్రెండ్స్, ఇది వచ్చి పోతురాజు ముగ్గు. ఈ జాతర అమ్మవారి ఎవరైనా సరే, పోలేరమ్మ కావచ్చు, ముత్యాలమ్మ కావచ్చు, అంకమ్మ కావచ్చు, మాతమ్మ కావచ్చు, ఏ తల్లికైనా సరే ఈ కొమ్మలోళ్ళు ఈ ముగ్గేసేది కొమ్మలోళ్ళు కానీ ఇప్పుడు చూపిస్తారండి. మాతలు వీళ్ళు మాతలు ఎగురుతున్నారు కదా, వీళ్ళు వచ్చేసి మాతలు కానీ ఈ విధంగా తప్పిట్లో వస్తున్నారు కదా, ఈ తప్పిట్లోళ్ళు ప్రతి ఒక్కరు వీళ్ళు ముగ్గురు లేనిదే ఇక్కడ జాతర జరగదు. ప్రతి ఒక్కరు వీళ్ళు ఉంటేనే ఎంతో సంతోషంగా హ్యాపీగా చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ చూపిస్తాను. చూసారా, ప్రతి ఒక్కరి చేతుల్లో పొంగల్. అమ్మవారి జాతరకి చూడండి, కోడి పుంజులు, పొటేళ్ళు, మేకపోతులు ప్రతి ఒక్కరు తీసుకుపోతారు. ఈ పల్లెటూరులో చేసే విధానం చాలా బాగుంటుంది. అంటే సిటీలలో పోయినకి కొంతమందికి తెలియదు, చూపిస్తారండి. ఇది పోలేరమ్మ తల్లి సన్నిధి, కొలిచిన వారికి అమ్మ భక్త పెన్నిది. పోలేరమ్మ తల్లి సన్నిధి, కొలిచిన వారికి అమ్మ భక్త పెన్నిది. ఇది పోలేరమ్మ తల్లి సన్నిధి, కొలిచిన వారికి అమ్మ భక్త పెన్నిది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ పొంగళ్ళు చేసే విధానం పల్లెటూరులో మాత్రం కొంతమంది కొన్ని ఊళ్ళల్లో పాటిస్తారు, కొన్ని ఊళ్ళల్లో పాటిస్తారు. సిటీలలో అయితే మాత్రం ఈ సిటీ పల్లెటూరులో ఉండేవాళ్ళు, సిటీలోకి పోయిన వాళ్ళు మాత్రం ఈ సంతోషం, ఈ హ్యాపీనెస్ ప్రతి ఒక్కటి కోల్పోయి ఉంటారు. ఎందుకంటే ఈ పల్లెటూరులో మాత్రం ఇవన్నీ దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.